క్రిస్మస్ అంటే అది పాటలు పాడే సమయం. దేవదూతలే పరలోకం నుంచి దిగివచ్చి పాటలు పాడినప్పుడు గొర్రెల కాపర్లు ఆ పాటలు విని అద్భుత సంతోషాన్ని అనుభవించి వారి సందేశాన్ని తీసుకుని యేసు ప్రభువుని చూసొచ్చారు. అది మన అందరం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువుని చూసిన వారు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు, షెపర్డ్స్. ఎందుకంటే ఆయన ముందుగా చెప్పాడు, నేను మంచి గొర్రెల కాపర్నని. అయితే ఒక విషయం ఏంటంటే, లూకాసు వార్తలో గొర్రెల కాపర్లతో మరి దేవదూతలు మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి గణపరిచినట్టుగా మనం చూస్తాం. మత్తయి వార్తలో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. మీకు గ్రీటింగ్ కార్డ్స్లో అక్కడక్కడ ముగ్గురు జ్ఞానులు ఉన్నట్టుగా. మరి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పశువుల పాకలోకి వారు వచ్చి సాగిలపడినట్టుగా ఉంటుంది. అది తప్పు. వాళ్ళు పశువుల పాకలోకి రాలేదు. వారు యేసు ప్రభు పుట్టిన తర్వాత 1.5 year 2 years మధ్యలో వచ్చారు. అది బైబిల్లో ఉన్నమాట. ఎందుకంటే వారు హెరోదు ఇంటికి వచ్చి అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఆ రాజు కలవరపడ్డాడు. అక్కడున్న యాజకులను, అంటే అప్పుడు కాలంలో ఉన్నటువంటి యాజకులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ లాంటి వాడు, ఆ ప్రధాన యాజకుల్ని పిలిచి అడిగాడు. వారు వెంటనే టక్కని చెప్పేశారు. ఏమని? యూదయ దేశ బెత్లెహేమా, నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు వస్తున్నాడని ఆ వాక్యాన్ని వారు చెప్పి బెత్లెహేములో ఉంటారని చెప్పి వెంటనే చెప్పారు. వాళ్ళు 1.5 year అంటే సంవత్సరంన్నర పైన కష్టపడి ప్రయాణం చేసి వచ్చి 3 గుంపులు, 3 groups, ముగ్గురు కాదు వచ్చింది. వాళ్ళందరూ ప్రయాణం చేసి కష్టపడి వచ్చి అంత ప్రయాసపడి మరి ఆ సమాచారాన్ని సేకరిస్తే, సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళలేదు. అది చాలా విచారకరమైనటువంటి వాస్తవం. అంటే వాళ్ళేం గొర్రెల కాపర్లు, వీళ్ళేం బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన అంతా బాగా తెలిసిన వాళ్ళు, ప్రధానంగా ముందు 5 పుస్తకాలు అలాగే అనేకమైన వాక్య భాగాలు బాగా ఎరిగినవారు, ప్రవక్తల గ్రంథాలన్నీ ఎరిగినవారు. కానీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు దేవుని వెంబడించలేదు. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్పాడు. సో మన మధ్యలో కూడా అలా చాలామంది ఉంటారు కదా. చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ వాళ్ళు చేయరు. ఏమన్నా చెప్పబోతే ఏమంటారు? మాకు అన్నీ తెలుసండి అంటారు. మరి తెలుసా తెలవదా? తెలిసి ఎందుకు చేయట్లేదు? గర్వమా, మొండి హృదయమా? అది దేవునికి తెలియాలి కదా. గొర్రెల కాపర్లు వెంటనే ఉన్నారు కదా. అందుకని జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. సో మనలో కూడా, అంటే క్రైస్తవుల్లో కూడా దేవుని వాక్యాన్ని అన్ని విషయాల్లో అంగీకరించరు. యేసుక్రీస్తు దేవుడు అంతే చాలనుకుంటారు. మంచి మేళ్లు చేస్తే, కడుపులో నొప్పి తగ్గితే, క్యాన్సర్ తగ్గితే, ఇల్లు కట్టుకుంటే, ఇలా చిన్న చిన్న మేళ్ల కొరకు కొంతమంది పరిమితం అయిపోతున్నారు. యేసుక్రీస్తు వచ్చింది పరలోకంలోనికి నన్ను తీసుకుని వెళ్ళడానికి. చెప్పండి, యేసుక్రీస్తు వచ్చింది పరలోకానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి. ఎంతమందికి పరలోకంలోకి వెళ్ళాలని ఆశ ఉంది? స్వర్గలోకంలోనికి ఆశ ఉందా? పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కటే మార్గం. క్రీస్తు ఒక్కడే, ఇంక వేరే మార్గాలు ఏవీ లేవు. యేసుక్రీస్తు ఒక్కడే పరలోకానికి తీసుకుని వెళ్ళే ఏకైక సూత్రధారి, మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది అందరికీ తెలుసు. తెలవని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. లోకం అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ ప్రతిరోజు ప్రతి ఏటా నేను చెప్తున్నాను, ప్రతి సందర్భంలో చెప్తాను, వీలైతే ప్రతి పెళ్లిలో చెప్తాను, ఇంకా ఏదైనా స్పెషల్ కార్యక్రమం ఏదన్నా చెప్తా ఉంటాను. ఎందుకంటే ఈరోజు 2023 సంవత్సరం కదా, December 25 యేసుక్రీస్తు పుట్టిననాటి నుండి January 1 అంటే ఆయన దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి ఆయన ప్రతిష్ఠించిన రోజు. ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టినరోజు కంటే దేవునికి ప్రతిష్ఠించిన రోజు చాలా ప్రాముఖ్యమైంది కనుక ఆయనను ప్రతిష్ఠించిన నాటి నుండి నూతన సంవత్సర ఆరంభం లెక్క చేశారు.
హల్లెలూయా. సో లోకంలో చాలా మంది న్యూ ఇయర్ వేడుకలు చేస్తారు, తాగి దందనాలు ఆడతారు, డాన్సులు ఆడతారు, రోడ్ల మీద పడిపోయి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి పనులు చేయొద్దు. సో యేసుక్రీస్తు తను తాను మరి లోకంలోనికి మరి వచ్చి పరలోక మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలోనికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది అందరికీ తెలుసు. యేసుక్రీస్తు జన్మదిన మరి ఆ వేడుకల్లో మనం ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ జయంతి కదా. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, జయంతి అంటే చచ్చిపోయిన వారిని ఎన్టీఆర్ జయంతి చేస్తాం, ఇందిరాగాంధీ జయంతి చేస్తాం కదా, నెహ్రూ జయంతి చేస్తాం. యేసుక్రీస్తు జయంతి కాదు, యేసుక్రీస్తుది పుట్టిన దిన వేడుకలు. ఎందుకంటే ఆయన చనిపోలేదు, ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మృతుల మధ్యన లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. అయితే ఏం లాభం? ఆయన అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ కూడా ఆయన రాకముందు మరణిస్తే మధ్యాకాశంలోనికి ఆయనతో పాటు వస్తారు. ఆయన వచ్చే వరకు బ్రతికుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు తర్వాత. సో మరి మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి కిందకు వచ్చినా పర్లేదు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా పర్వాలేదు. చాలా మందికి తమ జీవితాల్లో యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు కానీ ఆయన మాటలు వినలేకపోతున్నారు, సత్యాన్ని తమ జీవితాల్లో అర్థం చేసుకోలేకపోతున్నారు, లేకపోతే పెడచెవిని పెడుతున్నారు, నిర్లక్ష్య పెడుతున్నారు. ఈ విషయాన్ని మనందరం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకోసమే వచ్చాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. రిటర్న్ టు మీ, ఐ విల్ రిటర్న్ టు యూ. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ హృదయాలను యేసుక్రీస్తు వైపు తిప్పుతున్నారా? ఎవరైనా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? నరకం కావాలా ఎవరికైనా? ఎవరికి అక్కర్లేదు కదా. కానీ యేసుక్రీస్తు కూడా అక్కర్లేదా? చెప్పండి. క్రిస్మస్ మాత్రమే మనకు కావాలా? జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈ ఆరాధన ఎందుకు జాగ్రత్తగా ఆలోచించేయండి. నాకు క్రిస్మస్ ఆరాధన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. ఐ సెలబ్రేట్ క్రిస్మస్ ఎవ్రీడే బికాస్ ద క్రైస్ట్ అబైడ్స్ ఇన్ మీ. నేనెప్పుడు క్రిస్మస్ సంబరంలో ఉంటాను. కారణం ఏంటంటే యేసుక్రీస్తు నా హృదయంలో నివసిస్తున్నాడు. ఐఎమ్ ఆల్వేస్ జాయ్ఫుల్. నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆయన సంతోషం నాలో ఉంది. ఈ సంతోషం లేని వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో ఈ సంతోషం కావాలి. మీలో ఎంతోమంది ఏదో ఒక రకమైన నిరాశ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, ఒక రకమైన దుఃఖం మీ జీవితాల్లో ఉండొచ్చు. ఏ విషయంలో మీరు నిరాశతో కృంగిపోతున్నారో తెలియదు, బట్ లార్డ్ నోస్ ఇట్. మీరు ఏ విషయంలో కలవరపడుతూ బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. మీరు మీ హృదయాలను ఆయన తట్టు తిప్పి ఆయన దగ్గర వేడుకుంటే ఆ వేదనలు, శోధనలు, దుఃఖాలన్నీ ఒక్కసారి పటాపంచలైపోతాయి. హల్లెలూయా. మీకెవరికి నిరాశ లేదా? ఏ విషయంలోనూ నిరాశ లేని వారు ఉన్నారా? ఏదో ఒక విషయం పీడిస్తూ ఉంటుంది మన జీవితాల్లో. నిశ్చలమైన హృదయంతో ఆయన వైపు చూస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. ఎవరు మర్చిపోవద్దు విషయాన్ని. నేను చాలాసార్లు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని గురించి కరోనా కాలంలో ఎక్కువగా గుర్తు చేశాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, దాని మహిమకు కారణముగా ఉంటాను. హల్లెలూయా. ఐ విల్ బి లైక్ ఎ వాల్ ఆఫ్ ఫైర్. ఐ విల్ బి లైక్ ఎ వాల్ ఆఫ్ ఫైర్. ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారంగా ఉంటాను, దానికి మహిమ కారణంగా ఉంటాను. ఐ విల్ బి ద గ్లోరీ ఫర్ దట్ సిటీ ఆర్ ఫర్ దట్ పర్సన్. ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి నేను అగ్ని ప్రాకారంగా ఉండి వారి మహిమకు, వారి ఘనతకు కారణంగా ఉంటాను అన్నాడు. సో ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏదో
వైరస్ వస్తుంది, ఏదో తెగులు వస్తుందని గవర్నమెంట్ కొంచెం అప్పుడప్పుడు మళ్ళీ కొన్ని ఏం చేస్తున్నాం, కొన్ని అనౌన్స్మెంట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా బలవంత పెట్టి చాలా భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత అందరూ ఏం చేశారు, వ్యాక్సిన్లు తీసుకున్నారు కదా. చాలామంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఫ్రెంచ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఒక ఆయన చెప్పాడు, ఈ వ్యాక్సిన్లు తీసుకోవద్దు, తీసుకుంటే చనిపోతారు, 2 ఏళ్లలో చూడండి ఎంతమంది చచ్చిపోతారని చెప్పారు. ఎందుకంటే అది సరిగ్గా డెవలప్ చేయలేదు. ఏ వ్యాక్సిన్ అయినా సరే, ఏ మందు అయినా సరే ముందుగా అది ల్యాబ్లో అప్రూవ్ అవ్వాలి. ఆ తర్వాత ఏదో చిన్న చిన్న జంతువుల మీద, అంటే ఎలుకలు, చుంచులు, లేకపోతే పందికొక్కులు ఇలాంటి వాటి మీద ట్రై చేస్తారు. ఇంకా వేటి మీద ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఒక మంచి ఆరోగ్యవంతుడైన వ్యక్తి మీద ట్రయల్ చేస్తారు. అది ఒక 2 years చూడాలి ఏమన్నా ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని. దాని తర్వాత షుగర్ ఉన్నాళ్ళు, బీపీ ఉన్నాళ్ళు, థైరాయిడ్ ఉన్నాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నాళ్ళు, క్యాన్సర్ ఉన్నాళ్ళు, ఇంకా రకరకాల రోగాలు ఉన్న వాళ్ళందరినీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో తీసుకుని వాళ్ళ మీద టెస్ట్ చేయాలి. వాళ్ళ మీద ఇంకో 2 years చూడాలి. ఎవరెవరికి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో సరిగ్గా రికార్డ్ చేసిన తర్వాత ఆ మందుని అప్రూవ్ చేయాలి. కనీసం 6 to 7 years పడుతుంది. 6 నెలల్లో ఈ వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఇదే విషయాన్ని చాలామందితో, నేను డాక్టర్స్తో కూడా మాట్లాడాను, నాకు తెలిసిన డాక్టర్స్తో. వాళ్ళు సమాధానం చెప్పలేదు, కానీ మీరు వేసుకోండి పర్వాలేదని చెప్పారు. సో కరోనాలో వచ్చి తగ్గిన, రాకుండా బ్రతుకున్నా, వ్యాక్సిన్ వేసుకుని బ్రతుకుతున్నా, వేసుకోకుండా బ్రతుకుతున్నా, కాపాడి మనకు జీవాన్ని ఇవ్వాల్సిన వాడు దేవుడు. విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే ఏ తెగులు రాదు, అగ్నిలో నుంచి ఏ వైరస్ రాదు, ఏ బ్యాక్టీరియా రాదు, ఏ రోగం రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఏది రాదు. కాబట్టి ఎవరు భయపడవసరం లేదు. ఎప్పుడు దేవా నీవు నాకు అగ్ని ప్రాకారంగా ఉన్నావు గనుక నీకు స్తోత్రము అని చెప్పండి. చెప్తారా? యేసయ్యా, బిగ్గరగా చెప్పాలి, యేసయ్యా నీవు నాకు అగ్ని ప్రాకారముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రము. నాకు భయము లేదు, నాకు మరణ భయం లేదు. నేను సంతోషంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, నిశ్చింతగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. దేవుడు మనకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. అయితే క్రిస్మస్ సందేశం ఏంటంటే వారందరూ పాటలు పాడుతూ ఉంటారు. ఎప్పుడు క్రిస్మస్ అంటే ప్రధానంగా సంతోషంగా, ఉల్లాసంగా దేవుని మహిమను గురించి పాటలు పాడటం. ఎందుకంటే ఆ సంతోషం మనలోకి తీసుకుని ఆ యేసుక్రీస్తుని హృదయంలోనికి అంగీకరించి, ఆహ్వానించి, అంగీకరించినట్లయితే నీవు పరలోకంలోకి వెళ్తావు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడంతా పాటలే ఉంటాయి. ఎప్పుడు సంగీతమే ఉంటుంది, ఎప్పుడు పాటలే ఉంటాయి, ఎప్పుడు పాడుతూనే ఉంటారు వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాటలు పాడరేమో, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు పాటలు పాడతారు. నరకంలో ఎవరు పాటలు పాడలేరు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయు ఉండును, గ్నాషింగ్ ఆఫ్ టీత్ అండ్ వీపింగ్. సో భయపెడడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు, ఇది వాస్తవం. బైబిల్లో ఉన్నవన్నీ సత్యాలే. అది మీరందరూ సరిగ్గా అర్థం చేసుకోండి. బైబిల్ చరిత్ర మీరు చూసుకుంటే అక్కడ డేట్స్ కనపడవు, కానీ మీరందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎవరి పేరు కొట్టినా నెట్లో కొడితే మీరు వారి చరిత్ర అంతా వచ్చేస్తుంది. మీరు వెళ్ళి నెట్లో పరిశీలించండి. దీనిలో అబద్ధాలు, మోసాలు ఏమీ లేవు. దానియేలు గ్రంథం ఉంది, లేకపోతే జకరియా అయితే కరెక్ట్గా అక్కడ చెప్తాడు, పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా దర్యావేషియలు బడిలో 2వ సంవత్సరం మందు 8వ నెలలో యెహోవాకు నాకు ప్రత్యక్షమైంది అని చెప్తాడు. సో డరియస్ అనేవారు ఎవరున్నారని మీరు చూస్తే మీకు నెట్లో చక్కగా దొరుకుతుంది. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడో ఆ కాలంలో జకరియా అనే ప్రవక్త ఉన్నాడు అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. ఆ కాలంలో ఏమేమి జరిగినాయి అనే విషయాలు ఈ యొక్క జకరియా గ్రంథంలో మనకు కనబడతాయి. ఈ జకరియా గ్రంథంలో ఉన్న మాటలు తీయడానికి గల కారణం ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సాధ్యం కాదు. కానీ ఈయన యేసుక్రీస్తు యొక్క మరి పుట్టుకను గురించి, అలాగే మరి ఆయన జీవనాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి, ఆయన పెరిగిన విధానాన్ని గురించి, ఆయన మరణించిన విధానాన్ని గురించి, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు, మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. మధ్యాకాశంలోకి రాబోవటం మాత్రమే కాదు,
ఆయన యెరూషలేమును మరీ కేంద్రంగా చేసుకుని పరిపాలించబోతున్నాడు. ఆ విషయం కూడా రాశాడు. దట్ ఈజ్ మిలేనియం, 1000 సంవత్సరాల పరిపాలన. ఆ తర్వాత నిత్యము మహిమకరమైనటువంటి ఆ బంగారు నగరంలో ఉంటాం. ఈ విషయాలన్నీ ఈ గ్రంథంలో కనబడతాయి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయాలన్నీ కనబడతాయి. ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు అది తూర్పు తట్టుకు ఎడమ తట్టుకు విడిపోయి విశాలమైన మైదానం ఏర్పడుతుందట. అక్కడ నుంచి దేవుడు పరిపాలన చేస్తాడు. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున ఆయన ఒక్కడేనియు, ఆయనకు పేరు ఒక్కటేనియు అందరికీ తెలియబడుతుంది. హల్లెలూయా. సో అనేక విషయాలు మీరందరూ జాగ్రత్తగా మరి దేవుని వాక్యం నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ఎలా కొట్టబడ్డాడు, ఎలాగ పొడవబడ్డాడు, గొర్రెలు ఎలా చెదరిపోతాయి, శిష్యులు ఎలా పారిపోయారు, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు పుట్టుకను గురించి చెప్తే ఏం పెద్ద ఉపయోగం లేదు. యేసుక్రీస్తు పుట్టాడు అందరిలాగానే అనుకుంటాం కదా. ఆయన పుట్టడమే వేరు, ప్రత్యేకమైంది. కారణ జన్ముడు, ఆయన కన్యక గర్భాన జన్మించాడు. చాలా మందికి ఇది ఒక విషయం అర్థం కాదు. కన్యక గర్భాన్ని ఎలా జన్మిస్తాడంటాడు కదా. వాళ్ళకి సైన్స్ ఒకటే తెలుసు, దేవుని శక్తి తెలియదు. దేవుని శక్తికి సైన్స్ ఏమీ చెప్పలేదు. అది మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణాన్ని జయించి లేచాడు, అందుకనే క్రీస్తు శకంలోకి వచ్చామని ఇంతకు ముందు చెప్పాను. అయితే యేసుక్రీస్తు దగ్గరకు రావాలని నీవు అనుకుంటే వెంటనే నీ హృదయాన్ని తెరచి ప్రభువా నాలోనికి రా అని చెప్పు. లోపలికి వచ్చినప్పుడు ఆయన ఒట్టిగా కూర్చోలేడు. లోపల ఉన్న చెత్త చెదారం అంతా తీసేసుకోవాలి. మనం ఎవరినైనా గెస్ట్ని పిలిచి బూజు పట్టినింటారు, రూములో కూర్చోబెట్టి కూర్చుంటారు? ఎవరన్నా కూర్చుంటారండి? మనం నిజంగా కూర్చోబెట్టాలంటే వస్తున్నారని తెలిస్తే రూమ్ అంతా క్లీన్ చేసి ఏం చేయాలి? కూర్చోబెట్టాలి కదా. అట్లాగే నువ్వు యేసుక్రీస్తుని ఆహ్వానించాలంటే నీ తప్పులన్నీ ఒప్పుకోవాలి. చాలామందికి నువ్వు గొప్పవాడు అంటే ఇష్టం, నువ్వు తప్పు చేసావంటే చాలా కోపం వస్తుంది. అవునా కదా? నీకు చూపులు మంచి అని చెడ్డ చూపులు చూస్తున్నావు అంటే ఎంత కోపం వస్తుంది. పవిత్రమైన నిష్కళంకమైన చూపులు నీకు ఉన్నాయా, మాటలు నీకు ఉన్నాయా, బూతులు మాట్లాడుతున్నావు అంటే ఎంతమందికి కోపం కదా. చెడ్డ మాటలన్నీ వింటూ ఉంటారు కదా. సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, సెల్ ఫోన్ రాకముందు కూడా వింటారు. సైలెంట్గా చెవిలో ఉంటాయి ఎయిర్ బడ్స్ పెట్టుకొని ఏం చేస్తున్నారు? అసభ్యమైనవన్నీ వింటూ ఉంటారు. పెద్దలు చిన్నలు అందరూ వయసుతో సంబంధం లేకుండా ఎంత అసహ్యమైన పని చేస్తున్నారో తెలియదు. పెద్ద పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా చెత్త పనులు చేస్తూ ఉంటారు. లోపల ఎంత కోపం, ఎంత భయంకరమైన రౌద్రం ఉంటుందో తెలియదు. లోపల ఒక రకమైన అసూయ, ద్వేషం చాలా మందిలో పనిచేస్తాం. ఇవన్నీ కూడా మనుషులను నరకానికి తీసుకుని వెళ్తాయి. వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని, అందుకనే దేవుడు అంటున్నాడు, రిటర్న్ టు మే, నా వైపు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. రిటర్న్ టు మే, నా తట్టు తిరగండి. ఈ రోజున ఎవరైనా సరే క్రైస్తవులుగా పిలువబడుతున్నా పిలువబడకపోయినా మీకు రక్షణ కావాలంటే, పరలోకం కావాలంటే, స్వర్గానికి వెళ్ళాలనుకుంటే, మీ కుటుంబాల్లో శాపం తొలగిపోవాలనుకుంటే దేవుని తట్టు తిరగండి. రిటర్న్ టు మీ, నా వైపు తిరగమంటున్నాడు దేవుడు. ఎందుకని? మిమ్మల్ని కనికరించడానికి. ఆయనకేం స్వార్థం లేదు, ఆయనకి ఏ విధమైనటువంటి దురాశ లేదు కదా. చెడ్డ పనులు ఆయన చేయలేదు. అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను నిస్వార్థమైన త్యాగపూరితమైన బలియాగంగా నన్ను నేను అర్పించుకుంటున్నానని చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. నిస్వార్థమైన త్యాగపూరితమైన బలియాగంగా నన్ను నేను అర్పించుకుంటున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ లోకంలోకి వచ్చి ఏమైనా అనుభవించాడా? ఒక సాధారణమైనటువంటి మనిషి కంటే హీనమైన రీతిలో ఒక పశువుల శాలలో జన్మించాడు. అక్కడి నుంచి ప్రతిదినం ఆయన తృణీకరించబడుతూ వచ్చాడు. దాని గురించి బైబిల్ గ్రంథంలో 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త రాశాడు, తృణీకరించబడిన వాడును, వ్యాధిని అనుభవించిన వాడిని, వ్యసనాక్రాంతుడుగాను ఆయన ఎంచబడ్డాడని. ఆయన ఎప్పుడు ఏ మాటలు చెప్పినా అందరూ వ్యతిరేకించేవారు. ఆయన చాలా దీనుడు, సాత్వికుడు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని ఎదిరించలేదు, ఎవరిని హేళన చేయలేదు. కానీ
మంచి మాటలు చెప్పేవాడు. ఆ మంచి మాటలు వారికి చాలా కోపాన్ని తెచ్చాయి. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ తప్పు చేసావంటే కోపం వస్తుంది కదా. భార్యాభర్తల మధ్యలో కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఏం చేసినా కానీ ఓర్చుకోవాలి. భార్య భర్త ఎవరో ఒకరు ఓర్చుకుంటూ పోవాలంతే. అయితే అటో ఇటో, అంతేగాని బ్యాలెన్స్డ్ థింకింగ్, యూనిఫైడ్ ఐడెంటిటీ ఉండట్లేదు కుటుంబాల్లో. యూనిఫైడ్ అంటే ఐక్యపరచబడినటువంటి మరి గుర్తింపు కుటుంబానికి రావట్లేదు. భార్యాభర్తల్లో యేసుక్రీస్తు ఉండలేదు కదా. ఆలోచించేయండి. ఇద్దరు ప్రభు దగ్గరికి వస్తే తప్ప సంతోషం సమాధానం రాదు. ఒకరినొకరు మోసగించుకునే కుటుంబాలు ఎన్నున్నాయి. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చే కుటుంబాలు ఎన్నున్నాయి. ఒకరి మీద ఒకరికి మరి రౌద్రం కదా. మన ఇండియాలో అయితే ఎప్పుడు స్త్రీలను హింసించడం, కొట్టడం, చంపడం సాధారణంగా ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం స్త్రీలు కూడా ఎదురు తిరుగుతున్నారు, అప్పుడప్పుడు చంపుతున్నారు భర్తలు కదా. చంపలా పేపర్లో వస్తున్నాయి కదా. అయితే ఏది మంచిది కాదు. స్త్రీలను మన ఇండియాలో స్త్రీలకు విద్య లేదు కదా. స్త్రీలందరూ అంటరాని వారే. ఎంతమందికి ఇష్టం ఈ మాట? స్త్రీలందరూ చెప్పండి. స్త్రీలందరూ అన్టచబుల్స్. మరి వీళ్ళందరూ కాపురాలు ఎట్టి తెచ్చేవారు మాకు అర్థం కాదు. స్త్రీలందరూ అందుకని వాళ్ళకి చదవకూడదు, చదువు రాకూడదు, చదువు చెప్పకూడదు. అంటరాని వాళ్ళు ఎవరు చదువుకోకూడదు. అది రూలు. పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచారం అది. ఆచారాలు, ఆ దురభ్యాసాలు, దురలవాట్లు, లేకపోతే దురాచారాలన్నింటినీ రూపుమాపిన వారు యేసుక్రీస్తు సేవకులు మాత్రమే. హల్లెలూయా. వాళ్ళు వచ్చి చదువులు చెప్పారు, వాళ్ళు వచ్చి దురాచారాలు రూపుమాపారు. అదే రాసాం దీనిలో. ఎప్పుడు గుర్తు చేస్తానికి కారణం ఏంటిది? ఇంకా మనుషుల్లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ హృదయాలలోకి సత్యం వెళ్ళట్లేదు. అరే నీవు నీ భార్యని జాగ్రత్తగా చూసుకోరా బాబు, కుటుంబం బాగుపడుతుందని చెప్పరు. ఇదిగో ఈ మూల ఈ స్తంభం తీసేసే, ఈ నుయ్యి తీసేసేసే, ఆ చెట్టు కొట్టేసేసే. కొన్ని సంఘటనలు నేను చెప్తున్నాను, 2-3 మినిట్స్. ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలు చక్కగా ఉండేవారు. అయితే ఆ అమ్మాయికి చెయ్య కాలు పని చేయట్లా, ఒక చెయ్యి అసలు పని చేయట్లా. పని చేయకపోతే ఒక సిద్ధాంతిని తీసుకెళ్తే అరే ఇక్కడ బావి ఎందుకు పెట్టావు, ఆ మూల చెట్టు ఎందుకుంది, 2 మార్చేసేయమన్నాడు. 2 మార్చేసాడు, ఏమి తేడా లేదు. ఇంకొకసారి మళ్ళీ ఇంకోటి తీసుకెళ్తే ఎవడైనా చెప్పింది బుద్ధి లేనాడని చెప్పి మళ్ళీ రివర్స్ చేపించాడు. అయినా ఏం మార్పు లేదు. విజయవాడ దగ్గర ఉంటారు వాళ్ళు. నాకు కలిశారు, అంటే బంధువులు అవుతారు. కలవటం జరిగింది. అరే ఏంట్రా బాబు పరిస్థితి అంటే, ఏం లేదు ఇట్లా ఉంది పరిస్థితి, ఏం బాగాలేదు అన్నాడు. నేను చెప్పాను, జస్ట్ 91 కీర్తన చదివించాను, ఇది చదువుకోమని చెప్పాను. అది చదివారు, ఆ అమ్మాయి మంచిగా అయిపోయింది. హల్లెలూయా. మీరు నమ్మండి ఈ విషయాన్ని. భార్య పిల్లలను, అలాగే భర్త పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి, అరమరికలు లేకుండా ప్రేమగా ఉండటానికి యేసుక్రీస్తు వచ్చాడు. మనుషుల్లో ప్రేమ లేదు, ప్రేమామయుడుగా ఆయన వచ్చాడు. మనుషుల్లో ఉన్న రాగద్వేషాలు, కోపాలు, తాపాలు, హింస, ఇదంతా తొలగించడానికి ఆయన వచ్చాడు. సో వచ్చిన మీరందరూ మీ భార్యలతో, మీ భర్తలతో సరిగ్గా ఉండాలి, మీ తల్లిదండ్రులతో సరిగ్గా ఉండాలి. ఒకరినొకరు సరిగ్గా ప్రేమించడం నేర్చుకోండి, ఒకరినొకరు గౌరవించడం, ఆదరించడం నేర్చుకోండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం అని ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. దేవుడు ఆదరించడానికి వచ్చాడు. దిస్ ఈజ్ ది ఫెస్టివల్ ఆఫ్ కంఫర్ట్. ఆదరణ కలిగించాడు. మీరెవరు ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్నారో, ఏ విషయంలో మీరు కొట్టబడుతున్నారో, ఆ కొట్టబడిన స్థితిలో నుంచి ఆదరణ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అలాగే 2వ వచనంలో, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకుంటున్నా. భయమును పోగొట్టే గొప్ప ఉత్సవం ఇది.
మీరెవరెవరు ఏ భయంతో పీడించబడుతున్నారు నాకు తెలియదు. దయ్యాలతోనో, చేతబడులతోనో, రోగాలతోనో, సమస్యలతోనో ఏ విషయంలో మీరు భయపడుతూ కలవరపడుతున్నారో భయమును పోగొట్టే అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బలహీనులకు బలమునిచ్చే పండుగ అక్కడ రాస్తాడు, యెహోవాయే నాకు బలము. ఇది బలమునిచ్చే పండుగ. ఎవరైతే బలహీనులుగా నీరసంగా ఉంటారో, కొంతమంది ఎప్పుడు నీరసం, ఎప్పుడు అడిగినా సరే నీరసంగానే ఉంటారు. ఇఫ్ యు ఆర్ వీక్, ద లార్డ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ రైట్ నౌ. నువ్వు నమ్ము, ఇప్పుడే నీకు బలం కలుగు. నీలో ఉన్న నీరసం, నిస్సత్వ ఇప్పుడే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటారు. మీరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో వాటన్నిటిలోంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదాలు, బావిలో నుండి నీళ్లు తోడుకుంటే ఎలా నీళ్లు వస్తానే ఉంటాయో, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ఆధారం చేసుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. బావిలో నీళ్ళున్న అయిపోతాయో కానీ ఆశీర్వాదాలు ఆగవు. హల్లెలూయా. ఆశీర్వాదముల పంట ఈ పండగ. ఏంటిది చెప్పాలి మీరు? ఆశీర్వాదముల పంట. క్రిస్మస్ ఆశీర్వాదముల పంట కదా. ఇంకో మాట ఏంటంటే ఆయన నామాన్ని ప్రకటించే పండుగ. అయ్యా నాకు దేవుడు ఇంత మేలు చేశాడు. మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. ప్రేమించే దేవుడు, కోపపడే దేవుడు కాదు. సరిచేసే దేవుడు, సరిదిద్దే దేవుడు. అంతేగాని పెళ్ళిని కొట్టేవాడు కాదు కదా. కొంతమంది కోపం అయితే టపా టపా కొట్టేస్తూ ఉంటారు కదా. టీచర్స్ కానీ, భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లల్ని పటా వేసేస్తూ ఉంటారు. యేసుప్రభు అలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. హీ మెంట్స్ యూ, హీ సెట్స్ యూ రైట్, హీ కరెక్ట్స్ యూ, హీ ఎంకరేజెస్ యూ. ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు సరైన మార్గంలోకి వెళ్ళడానికి. సో మీరు ఈ విషయాన్ని గమనించాలి కదా. మరి ఆయన నామము ఘనమైనది అని జ్ఞాపకం తెచ్చుకుంటే నీ బ్రతుకులో ఘనత వస్తుంది. త్రాగుబోతులు ఘనత వస్తుందా? వ్యభిచారులకు ఘనత వస్తుందా? అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళకి గౌరవం ఉంటుందా? భార్యాభర్తలు కొట్టుకుంటే కుటుంబానికి గౌరవం ఉంటుందా? పిల్లలు తల్లిదండ్రులు పోట్లాడుకుంటే గౌరవం వస్తుందా? కుటుంబం ఏకీవించి ఏకతాటి మీద ఒక్క వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబానికి గౌరవం వస్తుంది. ఐక్యత, అనురాగాన్ని తీసుకొచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎవ్వరూ లేరు. అందుకనే ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. అందుకనే కేకలు వేసి పాటలు పాడాలి, కేకలు వేసి స్తుతించాలి. నీ జీవితంలో నీవు కోల్పోయిన సంతోషం, సమాధానం, నీ జీవితంలో మరి గూడు కట్టుకున్న నిరుత్సాహాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తొలగించి నీ జీవితాన్ని ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా చేసేవాడు. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసేవాడు. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించేవాడు. నిన్ను రక్షణ తైలముతో అభిషేకించేవాడు. రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించేవాడు. ఈ ప్రభు కావాలా? ఎంతమంది కావాలంటారు? ఇప్పటికే చేర్చుకున్న వాళ్ళు ధన్యులు. నూతనంగా మీరు ఎవరైనా సరే ఈ రోజున నాకు యేసు ప్రభువు కావాలి, ఆయన నేను వెంబడిస్తాను, ఆయన రక్షణ నాకు కావాలి ఉన్న వాళ్ళు లేచి ముందుకు రండి. ఈ దేవుడు నాకు కావాలి. ఆదరణ కలిగించే దేవుడు నాకు కావాలి. స్వస్థత కలిగించే దేవుడు నాకు కావాలి. మేలు కలిగించే దేవుడు నాకు కావాలి. ఆరోగ్యమిచ్చే దేవుడు కావాలి. భయమును తొలగించే దేవుడు కావాలి. స్వస్థపరిచే దేవుడు కావాలి. నెమ్మదినిచ్చే దేవుడు కావాలని అనుకుంటున్నారా? దురాచారాలు, మూఢాచారాలను ఉండాలని కోరుతున్నారా? నక్షత్రాలు వచ్చి మన జీవితాలను బాగు చేస్తాయి అనుకుంటున్నారా? గ్రహాలు వచ్చి మన జీవితాలను బాగు చేస్తాయని చెప్పే భ్రమ కలిగించే మాటలు మీరు వింటున్నారా? ఈ దిక్కులో బాగుంటుంది, ఆ దిక్కులో బాగుంటుందని దిక్పాలకులు ఉన్నారని చెప్పే భ్రమ కలిగించే మాటలు వింటున్నారా? ఒకవేళ లేకపోతే ఈ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది కాదని చెప్తే ఆ భ్రమలో మీరు ఉంటున్నారా? దినములన్నీ మంచివే, అన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడినవి. అన్ని దేవునితో
ముడిపెట్టుకుని ఉన్నాయి, అన్నీ దేవునికి సేవ చేస్తున్నాయి, దేవుని వాక్యం సెలవేస్తున్నాయి, అవన్నీ నీకు సేవ చేయుచున్నవి గనుక అవన్నీ స్థిరముగా ఉన్నవి. అవన్నీ స్థిరంగా ఉన్నాయి, మనిషి స్థిరంగా లేడు కదా. ఈ దినాన్ని నీ జీవితంలో ఉన్న భయాన్ని, దురాచారాలను అన్నిటిని విడిచిపెట్టి రక్షకుడు, ప్రభువు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు, స్వస్థపరిచేవాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపములను క్షమించేవాడు. పాపము లేదని ఎవరైనా అనుకుంటే మీరు ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మీలో ఉన్న పాపాన్ని హృదయపూర్వకంగా దేవుని సన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవసరం లేదు. నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని గడ వేసుకుని ప్రభువా నేను పాపినని ఒప్పుకోవడం ప్రారంభించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరగటం నువ్వు చూస్తావు. ఈ రోజైనా నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇస్తావా? నీకు మంచిది, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ జీవితంలో నేను నెమ్మదిని చూస్తావు. సమాధానం అంటే ఏంటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది, ఐక్యత అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, పరలోకం అంటే ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒకవేళ నేను క్రైస్తవుడిని అనుకున్నా సరే, ఇంకా నీ దురాచారాలు, మూఢనమ్మకాలు నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు చాలా నష్టపోతావు. చాలామంది ఇంకా దురాచారాల్లో, మూఢనమ్మకాల్లో ఉంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నా కూడా ఇంకా నక్షత్రాలను చూస్తూ, గ్రహాలను చూస్తూ, వాస్తులు చూస్తూ, దిక్కులు చూస్తూ, ఇది అది అనుకుంటా జీవితాలను పాడు చేసుకోవద్దు. దయచేసి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. సృష్టికర్తను నీవు ఆరాధిస్తున్నావా? ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకోండి. మీ పద్ధతులు మార్చుకోండి, ఆలోచనలు మార్చుకోండి. మీలో ఉన్న కర్కశత్వాన్ని, కఠినత్వాన్ని మీరు దయచేసి విడిచిపెట్టండి. లెట్ యువర్ హార్ట్ బి మేడ్ సాఫ్ట్. యేసుక్రీస్తు నీ హృదయాన్ని తాకితే నీ హృదయం మృదువుగా మారుతుంది, మృదువుగా మారుతుంది. ప్రభువా నా హృదయాన్ని మృదువైన హృదయంగా చేయి ప్రభువా. నా కఠిన స్వభావాన్ని, అందరూ ప్రార్థన చేసుకోండి, నా హృదయాన్ని మృదువైన హృదయంగా చేయి ప్రభువా. సాధువైన జీవితం నాకు అనుగ్రహించండి నాయన. మంచి నెమ్మదిని నాకు అనుగ్రహించండి, పరిశుద్ధతను నాకు అనుగ్రహించండి, భ్రమలో నుండి నన్ను విడిపించండి, మోసములో నుంచి విడిపించండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మోసంలో నుంచి విడిపించండి, అబద్ధంలో నుంచి విడిపించండి, చెడుతనంలో నుంచి విడిపించండి నాయన, వేషధారణలో నుండి విడిపించండి ప్రభువా. నాకు నిజంగా నీ సత్యాన్ని దినదినము నూతనముగా నేర్పించండి. అడగండి ప్రభువుని, ప్రభువా నీ సత్యాన్ని నాకు నేర్పించండి. నేను నీలాగా మారిపోవాలని ఆశపడుతున్నాను. చెప్పండి యేసయ్యా, అందరూ యేసయ్యా నేను నీలాగా మారాలని ఆశపడుతున్నాను. ఇంతకంటే గొప్ప కోరికలు ఏమి లేవు నాయన. నేను నీలాగా మారాలి, నీలాగా మారాలి, నీ వలే ఉండాలి, నిన్ను పోలి జీవించాలి. ప్రభువా బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి, పరిశుద్ధపరచండి నాయన. నీ సత్యంలోనికి నడిపించండి ప్రభువా. నీ కృపలో స్థిరపరచండి నాయన. అబద్ధము నుంచి విడిపించండి, మోసము నుండి విడిపించండి, పరలోకం వైపు చూడగలిగే కన్నులు దయచేయండి, హృదయాన్ని తెరవండి, మనోనేత్రాలు తెరవండి ప్రభువా. అపవిత్రమైన ప్రతి స్థితి నుంచి విడిపించండి. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసము, కలహము, వైరము, ద్వేషము, రౌద్రము, వీటన్నిటి నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రతి కుటుంబం కట్టబడాలి, సంతోషంతో, ఐక్యతతో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో స్థిరపరచండి, విస్తరింప చేయండి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించండి, నీరు కట్టి ఫలింప చేయండి నాయన. వీరందరూ మారు మనసు పొందిన వారై నీ కొరకు తమను తాము అప్పగించుకునే వారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నిన్ను ఎరిగిన వారు, నీకు అప్పగించుకున్న వారు మరింతగా వర్ధిల్లాలి, ఫలించాలి, నీ కొరకు జీవించాలని, నీ కొరకు సాక్షులుగా ఉండాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరమందు ఎలాగో భూమి యందు అలాగ నెరవేరునుగాక. అనుదిన ఆహారము దినదినం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించండి రీతిగా మమ్మల్ని క్షమించండి. శోధనలోనికి తేకదిస్తుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ
చేరువచ్చిన మనకు అందరికీ సకల పరిశుద్ధులకు తోడయండి. తన సర్వసత్యంలోనికి నడిపించి తన స్వరూపమునిచ్చి పరలోకము చేరు వరకు నడిపించునుగాక. ఆమెన్.